హాయ్ నమస్తే. మన తెలుగింటి వంటలు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తోటకూర ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో నేను 2 తోటకూర కట్టలు తీసుకున్నాను పెద్దవి. ఆ 2 తోటకూర కట్టల్ని బాగా మునిగేటట్లుగా కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్లో అలా బాగా ముంచి శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను అన్నమాట. తీసుకుని ఆ కటింగ్ ట్రే మీద పెట్టుకుని చకా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను తోటకూర. తర్వాత ఏం చేయాలి, మనం చక్కగా పెనం మీద ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు నూనె వేసాను. ఎక్కువ నూనె కూడా పట్టదండి దీనికి. అంటే ఇది దాంట్లో ఇదిగో కొంచెం ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసేసిన తర్వాత కొంచెం ఆ తిరగమాతను వేగనివ్వాలి. అలా వేగినటువంటి తిరగమాతలో మనం ఇందులో కారం వేయం కదా, అందుకోసం ఒక పచ్చిమిరపకాయ కొంచెం కారం తినేవాళ్ళైతే 1.5 పచ్చిమిరపకాయ పడుతుంది. చిన్నపిల్లలుండి కారం తినలేని వాళ్ళు ఉంటే ఒక్క మిరపకాయని అలా దాంతో తరుక్కుంటే ఆ కట్టర్తో చక్కగా సన్నగా పడతాయి అన్నమాట. అలా సన్నగా మిరపకాయని తరుక్కుని దాంట్లో మళ్ళీ కొంచెం వేగనివ్వాలి. ఆ మిరపకాయ ముక్కలు కొంచెం వేగాక ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న తోటకూర రెడీగా ఉంది కదండి, అది మనం చక్కగా ఇవేవి పోకుండా విటమిన్స్ అవి లాస్ అవ్వకుండా చక్కగా ముందే కడిగి పెట్టుకుని తరుక్కున్నాం కదా. ఇప్పుడు ఆ తరుక్కున్న తోటకూరని బాండీలో పెట్టేయటం. ఆ తర్వాత దాంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఒక చిటికెడు లేకపోతే ఒక చిన్న స్పూన్తో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకుందాం దాంట్లో. అంటే ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను, పౌడర్ సాల్ట్. అది 2 స్పూన్లు పడుతుంది అనమాట 2 కట్టలకి, అంతే. జస్ట్ ఎక్కువ ఉప్పు పట్టదండి దీంట్లో. కారం ఎక్కువ పట్టదు, ఉప్పు ఎక్కువ పట్టదు. ఒక మిరపకాయ వేసుకుంటే చాలు. ఒక 2 స్పూన్లు చిన్నవి, టీ స్పూన్ కూడా కాదు, ఇంకా చిన్న స్పూన్లు ఉంటాయి కదా మనకి, వాటితో వేసుకోవాలి. ఆ 2 స్పూన్లు వేసేసుకొని తర్వాత ఒక లిడ్ పెట్టుకుని మూత పెట్టుకోవటమే. అది ఎక్కువసేపు పట్టదండి, చాలా సింపుల్ అనమాట. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు ఏం చేస్తున్నాను, కందిపప్పు తీసుకున్నాను కొంచెం. ఆ కందిపప్పుని 2 సార్లు కడిగేసుకుని నీళ్ళలో వేసేయటం. ఇదే నానబెట్టే పని లేదు. కందిపప్పు అప్పటికప్పుడే 2 సార్లు వాష్ చేసుకోవడం, ఆ తర్వాత తీసి దాన్ని తోటకూరలో వేసుకోవడం. అప్పుడు పప్పు కూడా మనం కావాల్సినంత వేసుకోవచ్చు అనమాట. ఒక మజ్జిగ గరిటెలు ఉంటాయి కదా మనకి, ఆ గరిటెతో ఒక గరిటె వేసుకుంటే చాలు ఈ కూరకి. అదే ఇంకా తక్కువ ఒక్క కట్ట చేసామనుకోండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. లేదా మన ఇష్టం, మనం ఎక్కువగా తినేవాడం అయితే పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది పెసరపప్పు వేసుకుంటారు, కానీ నేను కందిపప్పు వేస్తాను. కందిపప్పు చాలా టేస్టీగా ఉంటాయండి. పైగా మనం ఆ రోజు ఇంకా పప్పు చేసుకోకుండా సరిపోతుంది. ఆ కూరతో అన్నీ వచ్చేస్తాయి మనకి. ప్రోటీన్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి. ఇక రాందే ఉంది చెప్పండి. అందులో మనం కూర తరిగిన తర్వాత కడుక్కుంటే ఆ విటమిన్స్ అన్నీ పోతాయి అంటారు కదా మన న్యూట్రిషనిస్టులు. అందుకోసం మనం ఏం చేసాం, ముందు కట్టలే శుభ్రంగా కడుక్కుని చక్కగా తరుక్కుని వేసుకున్నాం. కాబట్టి ఫుల్ మినరల్ ఫుడ్ అనమాట ఇది, విటమిన్ ఫుడ్. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రై, చూశారు కదా. అంతే, ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి సాంతం. అలా మూత పెట్టుకుని కొంచెం, ఎందుకంటే ఆ కందిపప్పు మగ్గాలి కదా, అందుకోసం ఇంకొంచెం సేపు ఉంచాలన్నమాట. చక్కగా ఫ్రై లాగా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో, కమ్మటి అరోమా వస్తుంది. ఆ జీలకర్ర అవన్నీ వేసాం కదండి. కావాలంటే దీంట్లో ఉల్లిపాయ వేసుకునేవాడు సన్నటి ఉల్లిపాయ ముక్కలు కూడా తరిగేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువ ఇష్టపడను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. తోటకూర ఫ్లేవర్ తగ్గిపోయి ఉల్లి ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అన్నమాట మనకి. అలా రాకుండా కేవలం తోటకూర ఫ్లేవరే కావాలనుకున్న వాళ్ళు ఇంకా వేసుకునే పని లేదు. అలా తీసి చక్కగా మనం హాట్ బాక్స్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ పెట్టుకుని మూత పెట్టేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ. చూశారు కదా, తోటకూర పొడి కూర అంటే ఫ్రై చేయటం ఎంత సులభంగా ఉందో. ఓన్లీ 5 మినిట్స్, ఇట్ టేక్స్ 5 మినిట్స్ టైం ఓన్లీ. అదిగోనండి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.